పిల్లలు లేకుండా భర్త చనిపోతే ఆవిడ మనోవర్తికి ఎలిజిబుల్, ఆస్తులు అమ్ముకోవడానికి వీల్లేదని చెప్పేసి మాకు తెలిసినంత వరకు అది కరెక్టేనా? తులసిరామ్ గారు, పిల్లలు లేకుండా భర్త చనిపోతే అర్థమైందండి, ఆవిడ మనోవర్తి తీసుకోవచ్చు, కానీ ఆస్తులు అమ్మకూడదు కదా. దాని గురించి కొంచెం వివరంగా చెప్పండి. మీరు చెప్పింది ఆస్తులు ఎవరు ఆస్తులండి? భర్త ఆస్తులు. భర్త ఆస్తులు, చనిపోయిన భర్త ఆస్తులు. ఇప్పుడు ఆమెకి మనోవర్తి ఎవరు ఇస్తున్నారు? మనోవర్తి కాదు, ఆమె భర్త. ఆమె ఆస్తులు ఆక్యుపై చేసుకుని దౌర్జన్యం చేస్తుంది. కాదండి, భర్త చనిపోతే భర్త మీద ఉండే ఆస్తులకి భార్యకి హక్కు వస్తుందండి. ఫస్ట్ థింగ్, పిల్లలు ఉన్నా లేకపోయినా హక్కు వస్తుంది. ఒకటి, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఆవిడ అమ్మేసుకోవచ్చా? అమ్ముకోవచ్చు, లేకపోతే ఏమన్నా చేసుకోవచ్చు. ఇది మాకు తెలిసినంత వరకు పిల్లలు లేకపోతే మనోవర్తికి కానీ అమ్ముకోవడానికి వీల్లేదని చెప్పేసి. లేదులేండి, ఇప్పుడు ఆమెకి భర్త ద్వారా వచ్చింది కదా, అది అంటే అది పంపకం అయింది కదా, భర్తకు వచ్చేసిన ఆస్తి ఆమెకు వస్తుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇట్లా కాకుండా ఆమెకి ఆస్తులు రాకుండా భర్త మీద కాకుండా భర్త వాళ్ళ నాన్న మీద కానీ అమ్మమ్మ మీద ఉంటే అప్పుడు ఆమె మెయింటెనెన్స్ వేసుకుంటుంది వాళ్ళ మీద. ఒక్కసారి భర్త మీద ఆస్తులుంటే భర్త చనిపోతే ఆటోమేటిక్గా భార్య మీదకి వచ్చేస్తాయండి ఆస్తులు. ఓకే, థ్యాంక్ యూ.